పురాణ గాథ ఏమిటంటే, ఏడుకొండల ప్రభువు యొక్క గొప్ప భక్తుడైన శ్రీ మెల్లేటి రామస్వామి ఈ దేవస్థానాన్ని స్థాపించాడు. ఒక రాత్రి అతని కలలో భగవంతుడు తిరుపతికి తరచుగా వెళ్లకుండా స్వామికి తన వ్యాపారం ద్వారా వచ్చిన లాభంలో వాటాతో ఆలయాన్ని నిర్మిస్తానని, తన ప్రతిజ్ఞతో ముందుకు వెళ్ళమని ఆదేశించాడు. అందుకు తగ్గట్టుగానే తన కొబ్బరి దుకాణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతీదేవి ఫోటోలను ఒక్కసారిగా అమర్చాడు. కాలక్రమేణా వేలాది మంది యాత్రికులు ఈ ప్రదేశాన్ని సందర్శించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇది మన రాష్ట్రంలో భక్తి ప్రాముఖ్యత కలిగిన పవిత్ర స్థలాన్ని ఆక్రమించింది. ఏడాది పొడవునా పండుగలు జ్యేష్ఠ శుద్ధ దశమి నుండి జ్యేష్ఠ చతుర్దశి వరకు కళ్యాణ మహోత్సవాలు, ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, పద్మావతి దేవికి లక్ష కుంకుమ పూజ, విజయదశమి నాడు శమీ పూజ, కార్తీక శుద్ధ దశమి నాడు స్వామివారికి లక్ష తులసి పూజ, కార్తీక శుద్ధ ఈ శకమండ శుద్ధ లక్ష తులసి